సభకు విచ్చేసిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. ఇప్పుడు మనం అంటరానితనం, అన్‌టచబిలిటీ దాని గురించి చెప్పాలంటే మన ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అందులో 17th ఆర్టికల్ పర్టికులర్‌గా చెప్తుంది. అన్‌టచబిలిటీ అని అంటే పాతకాలంలో చాలా ఘోరంగా ఉండేది నాకు తెలిసి. వాటర్ అయినా బావి దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. అంతేకాకుండా మహిళలపైన అయితే చాలా నీచంగా ఉండేది. కరెక్ట్‌గా చెప్పాలంటే దేవదాసి వ్యవస్థ అని చెప్పి, జోగిని వ్యవస్థ అని చెప్పి అవన్నీ బాగా ఘోరంగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. ప్రజల అవగాహన అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి కూడా. నాకు తెలిసి ఈక్వాలిటీ, సమానత్వం రావాలంటే మా హస్బెండ్ ఇచ్చినట్టు, రాజమౌళి గారు ఇచ్చినట్టు విద్య వల్లనే సమానత్వం వస్తుందని నేను అనుకుంటున్నా. గ్రామానికి గ్రామంలో ఇంతవరకు అయితే కుల వివక్షత అనేది నేను చూడలేదు. ఇప్పటి వరకు బంధుత్వం ప్రకారమే అందరూ మాట్లాడుకోవడమే చూస్తున్నాను నేను. నాకు తెలిసి కుల వివక్షత అనేది ఎక్కడో ఉండొచ్చు మీరు చెప్పినట్టు. నాకు తెలిసైతే నేను ఈ ఊళ్ళో చూడలేదు, వేరే గ్రామాలలో ఉండొచ్చు. మొత్తానికి నిర్మూలన అయిందని కూడా నేను చెప్పలేను. నిర్మూలన అయిపోతే ఈరోజు మనం ఈ పౌర హక్కు జరుపుకోలేము కూడా. అందుకని ఒకవేళ మా ఊరిలో ఏదైనా అలాంటివి జరిగితే నా దృష్టికి తీసుకురాగలరని నేను కోరుకుంటున్నా. దానికోసం నేను మీ అందరికీ సహకరిస్తానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.